మరో కాల్ తీసుకుందాం. ధనంజయ రెడ్డి గారు హైదరాబాద్ నుండి. ధనంజయ రెడ్డి గారు. మేడం మా అమ్మాయి పేరు మౌనిక అండి. ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ 5 సెప్టెంబర్ 5 అండి 1996 అండి. సెప్టెంబర్ 5 1996 మేడం. హెల్త్ ప్రాబ్లం ఉందండి కొంచెం చెప్తారండి. ఓకే అండి, తప్పకుండా గోపికృష్ణ గారితో మాట్లాడండి. హెల్త్ ప్రాబ్లం అంటే ఏ ప్రాబ్లం అంటే అమ్మాయి చిన్న అమ్మాయి కదా? అవునండి, చిన్న అమ్మాయి 50 years అబౌవ్ ఉంది సార్. హెల్త్ అంటే క్రానికా మామూలుగా చెప్పండి. హలో, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం సార్. ఓహో, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా? ఓకే, దీనికి మీరు అంటే మీకు న్యూమరాలజికల్గా చెప్తాను, చిన్న రెమెడీ కూడా చెప్తాను. ఎందుకంటే అమ్మాయి ఇక్కడ బుధుడు ప్లస్ డెస్టినీ వచ్చేసి నెంబర్ 7 వచ్చింది కాబట్టి ఇది మన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం అంటే వాతానికి సంబంధించిన శరీరం అవుతుంది 5 and 7 వాళ్ళకి. దీనికి మీరు ఏం లేదు, డైటింగ్ దాంట్లో చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే క్రానిక్ డిసీజ్ వచ్చే డేట్ ఆఫ్ బర్త్ దీంట్లో లేదు. అందుకే అడిగాను మీకు డిసీజ్ ఏమిటి అని. ఇది ఓన్లీ మైనర్ డిసీజ్ దీనికి. ఈ అమ్మాయికి మామూలుగా చూస్తే రాత్రిపూట ఒక రాగి పాత్ర అంటే పూర్వకాలు చేస్తారు, రాగి పాత్రలో ఒక 1/2 to 1 లీటర్ నీళ్ళు పెట్టండి. అమ్మాయి మార్నింగ్ 5:30, 6 o'clock లేవగానే మొత్తం 1/2 లీటర్ నీళ్ళు తాగిచ్చండి అర్లీ మార్నింగ్. 40 రోజులు చేయండి, ఈ ప్రాబ్లం ఉండదు. అలాగే ఎప్పుడు కూడా అమ్మాయికి ఉదయం నుంచి రాత్రులపు ఎప్పుడు ఎంటీ స్టమక్ ఉండకూడదు. ఎప్పుడైనా టిఫిన్ కానీ లేదా లంచ్కి కానీ ఎప్పుడైనా బ్రేక్ అయ్యి కొంచెం లేట్ అయిపోతే వెంటనే ఒక గ్లాస్ నీళ్ళు తాగమని చెప్పండి. ఎంటీ స్టమక్ ఎప్పుడు ఉండకూడదు అనమాట. ఫుడ్ లేనప్పుడు వాటర్తో ఫిల్అప్ చేసుకోవాలి. ఈ అబ్బాయికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదు ఈ అమ్మాయికి. సో దానికోసం మీరు ఎక్కువ చింతించాల్సిన అవసరం లేదు. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. ఇస్మాయిల్ గారు ఖమ్మం నుండి. ఇస్మాయిల్ గారు. హలో, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో మేడం, నమస్కారం అండి. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్. నమస్కారం సార్. నమస్కారం చెప్పండి సార్. నా పేరు ఇస్మాయిల్ అండి, నేను ఖమ్మం నుండి మాట్లాడుతున్నాను సార్. నాది డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 10/8/75 అండి. సో నాకు ఉద్యోగ పరంగా ఎలా ఉంటుంది, తర్వాత ఆరోగ్య రీత్యా ఎలా ఉంటుంది, కుటుంబ పరిస్థితుల రీత్యా ఎలా ఉంటుంది, తర్వాత ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది అన్న విషయాలు తెలుసుకోవాలని ఉందండి. గురుగారు మీరు చెప్తారని. ఓకే, ఏం లేదు. మీకు ఇక్కడ కుటుంబ పరంగా అంటే డేట్ ఆఫ్ బర్త్ 10th వచ్చింది కాబట్టి ఇక్కడ కుటుంబ కారకుడు అంటారు న్యూమరాలజీ ప్రకారం ఇది. కాబట్టి కుటుంబంలో ఎన్ని దుడుకులు వచ్చినా కూడా చివరికి మీదే పై చేయి అవుతుంది. మధ్య మధ్యలో ఆర్గ్యుమెంట్స్ ఉన్నా సరే ఇది మీరు కుటుంబాన్ని అంతా ఒక తాటి కట్టేసి కుటుంబానికి పెద్ద అయిపోయి మీ అడ్వైజ్ అందరినీ ఇలాగా చేయగల కెపాసిటీ అంటే దీనికి కొంత లీడర్షిప్ క్వాలిటీస్ కూడా కావాలి. లీడర్షిప్ క్వాలిటీస్ కూడా మీకు ఉన్నాయి. నయాన్ని చెప్పగలరు మీరు, భయాన్ని కూడా చెప్పి వాళ్ళు ఇది చేసుకోగలరు. ఇది కుటుంబ పరిస్థితి. ఇక జాబ్ విషయానికి వస్తే మీకు మామూలు జాబ్ ఉంటుంది, అంటే ప్రైవేట్ జాబ్ ఉంటుంది. ఆర్థికంగా కూడా పెద్ద చెప్పుకోదగ్గట్టు. ఎందుకంటే ఈ ప్రొఫెషన్లో చాలామంది ఏం చేస్తారు, మీరు ఇట్లా అడిగినా ప్రశ్న అడిగినా కూడా ఇంద్రుడు చంద్రుడిని పోగొట్టము, లక్షలు సంపాదిస్తారంటూ అన్నది ఇది ముఖస్థుతి అవుతుంది. అలాంటి ముఖస్థుతి కాకుండా మీకు యావరేజ్గా ఉంటుంది, బిలో యావరేజ్ ఎప్పుడు ఉండదు. అది మీ ఆర్థిక పరిస్థితి. అక్కడి నుంచి లక్కీ నెంబర్ వచ్చేసి మీకు 4 లక్కీ నెంబర్ అండి. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. శివప్రసాద్ గారు నల్గొండ నుండి. శివప్రసాద్ గారు. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా పేరు శివప్రసాద్ అండి. నాది 13. ఓకే, హలో చెప్పండి. 08/1988 అండి. 1980 88 అండి. 88. ఓకే, 88 అండి. ఓకే నాకు చెప్పండి. నాకు జాబ్ ఎప్పుడు వస్తుంది? ఈ సంవత్సరం వస్తుందా, నెక్స్ట్ ఇయర్ వస్తుందా, ఎట్లుంది నా ఫ్యూచర్? మీ క్వాలిఫికేషన్ ఏమిటి? నాది బీటెక్ అండి. బీటెక్ కంటిన్యూ ఎంటెక్ చేస్తున్నా అండి. ఓకే, అంటే ఇక్కడ మీకు 2 ఉన్నాయి. మీకు డెస్టినీ కనుక చూసుకుంటే నెంబర్ 2 వచ్చింది కాబట్టి ఇది సిండికేట్స్ పీజీ క్వాలిఫికేషన్. మీరు బీటెక్లో ఉన్నారు కాబట్టి జాబ్ చేస్తుంటే రావట్లేదేమో. బట్ మీన్వైల్ ఈ సంవత్సరం మీకు చిన్నపాటి జాబ్ వస్తుంది. మీరు జాబ్ చేసుకుంటూ ఎంటెక్ చేయండి, పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చేయండి. ఎంటెక్ అయిపోయిన తర్వాత మంచి ఉద్యోగం వస్తుంది. మీకు ఈ ఉద్యోగం వచ్చేటప్పటికి 2013 అండి. 2013లో అది కూడా జూలై తర్వాత, జూలై టు డిసెంబర్ లోపల మీరు ఆ ఎంటెక్ అయిపోవాలి. ఎంటెక్ తర్వాత వస్తుంది. బట్ బిఫోర్ బీటెక్ అంటే జస్ట్ పార్ట్ టైం జాబ్ చేయండి. అంటే దీన్ని గవర్నమెంట్ జాబా, పర్మనెంట్ జాబా, సెటిల్ అవుతానా, ఇన్ని అనుమానాలు పెట్టుకోకుండా టెంపరీ జాబ్తోనే ఇది కంప్లీట్ చేయండి. ఎందుకు టెంపరీ జాబ్ అని చెప్తున్నా అంటే ఇక్కడ 13 డేట్ ఆఫ్ బర్త్ ఉంది కాబట్టి కొంత ఫైనాన్షియల్గా మీకు మీరే చదువుకుంటే బాగుంటుంది, తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా. అంటే వాళ్ళు శ్రీమంతులు అయినా సరే, కాకపోతే ఎలాగో మంచిది అనుకోండి. ఇక్కడ 13th డేట్ ఆఫ్ బర్త్ ఉంది కాబట్టి సెల్ఫ్ ఫైనాన్స్ మీరే చూసుకొని అంటే చదువుకుంటూ ఫారెన్లో చాలామంది చేస్తుంటారు, డే టైం నైట్ స్కూల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి 2013లో ఖచ్చితంగా మీరు స్థిరపడతారు. మీ లక్కీ నెంబర్ వచ్చేసి 2. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. చక్రధర్ గారు మల్కాజ్గిరి నుండి. చక్రధర్ గారు. హలో, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ 18/7/1986 అండి.
18/7/1986. అవునండి. ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు చదువు పరంగా ఎలా ఉంటుందో ఫ్యూచర్ ఒకసారి చెప్పగలుగుతారండి, స్టడీస్ పరంగా? ఓకే, ఏం చేస్తున్నారండి ఇప్పుడు? నాది డిప్లొమా అయిపోయిందండి. ఓకే అండి, తప్పకుండా గోపికృష్ణ గారితో మాట్లాడండి. ఓకే, డిప్లొమా అన్నది అది ఏ ఎడ్యుకేషన్ అయినా కూడా అది ఒకప్పుడైతే టర్నర్ ఫిట్టర్ ఐటీఐలు ఉండేది, ఆ తర్వాత పాలిటెక్నిక్ దాంట్లో వచ్చేది, పాలిటెక్నిక్ తర్వాత ఇప్పుడు కంప్యూటర్ దాంట్లో వచ్చాం కాబట్టి వీటన్నిటికీ మీ డెసిషన్ నెంబర్ 4 వచ్చింది కాబట్టి టెక్నికల్ ఎడ్యుకేషన్ లార్డ్ సాటర్న్ ఆ రాహు అవుతారు అకార్డింగ్ టు న్యూమరాలజీ. మీరు అనుకున్న డిప్లొమా కరెక్టే ఉంది. ఇక దీని తర్వాత 2013లో మీకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ డిప్లొమాతో పాటు ఇంకేదైనా సైడ్ కొంచెం కంప్యూటర్ కోర్సు లేదా ఎందుకు ప్రతిదానికి కంప్యూటర్ అవసరం అవుతుంది. మీరు బీటెక్ చేసినా ఎంటెక్ చేసినా కూడా వితౌట్ యూజింగ్ కంప్యూటర్ మీకు జాబులు రావట్లేదు. ఇక్కడ కూరగాయల షాప్లో కూరగాయలు అమ్మినా కూడా కంప్యూటర్ పెట్టుకుంటున్నారు కొన్ని దాంట్లో, ఫ్రెష్ లాంటి మార్కెట్లో. కాబట్టి మీరు వెంటనే కంప్యూటర్ ఏదైనా ట్రాష్ కోర్స్ షార్ట్ టర్మ్ కోర్స్ ఉంటుంది కంప్లీట్ చేసుకుని 2012లో 2013లో మీకు మంచి ఉద్యోగం వస్తుంది చక్రధర్ గారు. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. ఫిరోజ్ గారు ఖమ్మం నుండి. ఫిరోజ్ గారు హలో. హలో, ఓకే మరో కాల్ తీసుకుందాం సార్. ఆదిలక్ష్మి గారు హలో. హలో, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాది 2/10/1991 అండి. 2/10/1991. అవునండి. ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నాకు కొంచెం ఆరోగ్య సమస్య, అందులో చదువు గురించి ఉంది. ఓకే అండి, తప్పకుండా. మీ ఆదిలక్ష్మి గారు మీ ఆరోగ్య సమస్యకి చదువుకి రెండు చెప్పారు కదా. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ 2, ఇక్కడ 3 మీకు రూలర్ అవుతారు. ఆరోగ్య సమస్యకి చదువుకి కూడా ఇన్ జనరల్ మీకు ఏమంటారు, ఇక్కడ చంద్రుడు అధిపతి అయితే చంద్రుడు మనోకారకుడు అంటారు. ఇది కొంచెం ఫికిల్ మైండ్ సూచిస్తుంది. అంటే మీకు ఏ పని చేసినా కూడా ముందు సందేహం, అంటే చదువుతూ పరీక్షలు పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో ఒకటి, ఒకవేళ పాస్ అయితే ఉద్యోగం వస్తుందో రాదో ఒకటి. అలాగే ఆరోగ్యపరంగా కూడా హెల్త్ పరంగా చూసుకున్నప్పుడు హెల్త్ % అంటే మీకు ఏదైనా ఒక అనారోగ్యం ఏర్పడితే దాని ప్రభావం 10% ఉంటే మీరు దాన్ని 90% ఆలోచిస్తారు. చిన్న తలనొప్పి వస్తుంది, మైగ్రేన్ అంటారు. తలనొప్పి అన్నాను కాబట్టి మీకు ఆరోగ్య సమస్యలు కూడా అంటే అకార్డింగ్ టు న్యూమరాలజీ వచ్చే ఏమిటంటే ఈ తలకు సంబంధించింది వస్తుంది, అంటే తలనొప్పి లాంటివి వచ్చేస్తాయి. అలాగే ఉదరానికి సంబంధించి వస్తుంది, స్టమక్ రిలేటెడ్ వస్తాయి. ఈ 2 మెయిన్. తర్వాత మీరు ఏమన్నా స్కిన్ అంటే అప్పుడప్పుడు సబ్బులు సోప్స్ మార్చినప్పుడు స్కిన్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ ఎండలో మీరు ఎక్స్పోజ్ కాకూడదు. కెమికల్స్ లాంటివి కూడా దూరం, అంటే కెమికల్స్ మీరు చిన్నటర్లో కెమికల్స్ తగ్గించాలి, బయట కెమికల్స్ వాటికి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇది మీ ఆరోగ్య రహస్యం. ఆరోగ్యం గురించి చదువు గురించి మీరు అతిగా ఆలోచించేది ఒకటి. అన్నిట్లో డౌట్స్ అనుమానం, పెద్ద దాంట్లో అనుమానాన్ని పెంచుకోవద్దు. అనుమానం పెంచుకుంటే అనుమానం పెనుభూతం అంటారు. ఈ 2వ తేదీ చంద్రుడు అధిపతిని వాళ్ళు చక్కనిసరిగా ఉంటుంది. కానీ మీ డెస్టినీ నెంబర్ 5 బాగుంది కాబట్టి ఎడ్యుకేషన్ కంప్లీట్ కావటం, ఆ తర్వాత జాబ్ రావటం ఉంటుంది. మీకు ఇంకొక మంచి డెవలప్మెంట్ అంటే మ్యారేజ్ తర్వాత మంచి టర్నింగ్ పాయింట్, వెల్ సెటిల్డ్ అబ్బాయి రావడం వల్ల మీరు జీవితంలో స్థిరపడతారు. కాబట్టి ఇప్పుడు నాకు పర్మనెంట్ జాబ్ రాలేదని కూడా కంగారు పెడకండి. ఏదో టెంపరీ జాబ్ చేయండి, పెళ్లి చేసుకొని హాయిగా జీవితం గడపచ్చు మీరు. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. ఉదయ్ గారు ఉప్పల్ నుండి. ఉదయ్ గారు హలో. హలో హలో. నా డేట్ ఆఫ్ బర్త్ 17/7/1990. 17/7/1990. ఆఫ్టర్నూన్ 12:30 PM. ఓకే, అంత అక్కర్లే, టైం అక్కర్లేదా? దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ప్లస్ నేను గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నా. నేను కానిస్టేబుల్ అప్లై చేసా. నేను February 1st ఉంది, కానీ గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉందా లేదా? ఓకే అండి, తప్పకుండా గోపికృష్ణ గారితో మాట్లాడండి. చదువు కూడా కొంచెం ఇంట్రెస్ట్. ఓకే ఓకే, అర్థమైంది. ఇక్కడ మీకు 2 కూడా కానిస్టేబుల్ సంబంధించిన ఉన్నాయి. ఇక్కడ నుంచి అంటే న్యూమరాలజీలో ఒక్కొక్క వృత్తికి కూడా కరెక్ట్గా తేల్చే డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఎవరు ఏ వృత్తికి సరిపోతారని కూడా చాలా క్లియర్గా చెప్పొచ్చు. ఇక్కడ ఇచ్చిన మీరు డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే మటుకు కానిస్టేబుల్ ఉద్యోగాన్ని ట్రై చేయొచ్చు. కానీ మీరు ఉప్పల్ హైదరాబాద్ అంటున్నారు కాబట్టి మీకు ఉప్పల్ హైదరాబాద్లో రాదు. మీరు ఇంకో దానికి రెడీగా దేనికి డెస్టినీ నెంబర్ 7 వచ్చింది కాబట్టి ఈ కానిస్టేబుల్ ఉద్యోగం మన ఆంధ్రప్రదేశ్లో కాదు, ఇండియాలో ఎక్కడ వచ్చినా కూడా మీరు వెళ్ళండి ముందు. ఎందుకంటే ట్రావెలింగ్ ప్లానెట్ ఉందన్నమాట. కొన్నిసార్లు ఉద్యోగం రాలేదు అనుకుంటాం, వచ్చిన తర్వాత ఎక్కడో వైజాగ్లో వచ్చిందండి, ఇంకో చోట వచ్చింది అనుకోకుండా ముందు మీరు వెళ్ళండి. వెళ్ళి మళ్ళీ హైదరాబాద్కి తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది మీకు జరుగుతుంది. ఈ 2012 మీకు లక్కీ ఇయర్ కాబట్టి జూలై టు నవంబర్ లోపు మంచి అవకాశాలని గట్టిగా ప్రయత్నించండి. కానిస్టేబుల్ కాబట్టి పొట్ట పెంచుకోకండి, ఒళ్ళు పెంచండి, అది మీ క్వాలిఫికేషన్ అవుతుంది. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుండి. శ్రీనివాస్ గారు హలో. హలో హలో. శ్రీనివాస్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1/7/1987. 1/7/1987. ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మేడం? దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, సమస్య ఏంటి చెప్పండి. హలో, మీ ప్రశ్న చెప్పండి, క్వశ్చన్.
హలో మీ ప్రశ్న ఏమిటో చెప్పండి. హలో వినిపిస్తుంది, చెప్పండి ప్రశ్న చెప్పండి. ఏం లేదు 2012 నాకు ఎలా ఉంటుందో కొంచెం తెలుసుకోవడం కోసం. ఓ అంతేనా, అయితే పర్లేదు, చాలా ఈజీ. దానికి ఇంతసేపు ఎందుకు తమ్ముడు? ఇది డేట్ ఆఫ్ బర్త్ 1/7/1987లో మీకు యోగకారకుడు నెంబర్ 7 ఉంది కాబట్టి ఈ 2012 మీకు లక్కీ నెంబర్ 6 డెస్టినీ వచ్చింది కాబట్టి లక్కీ నెంబర్ ఉంది. అలాగే 7 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఇక్కడ యోగకారకుడు అవుతారు. మీరు చిన్నపాటి ఉద్యోగం అయినా సరే ఫారెన్లో వచ్చినా వెళ్ళండి. ముందు ఇక్కడ మన ఇండియా విత్ ఇన్ ఇండియా అయితే బాంబే ఢిల్లీ ఇదంతా విత్ ఇన్ ఇండియా అవుతుంది. హైదరాబాద్లో మటుకు మీరు దొరకదు. మొట్టమొదటి స్టెప్ ఫారెన్ జాబ్కి మీరు ట్రై చేయండి. ఎంత చిన్న జాబ్ అయినా సరే, శాలరీ తక్కువైనా సరే, తర్వాత భవిష్యత్తు బాగుంటుంది. 2000 ఇయర్ అన్నది మీకు లక్కీ ఇయర్. మీ లక్కీ నెంబర్ వచ్చేసి 6. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. రాజు గారు మహబూబ్ నగర్ నుండి. రాజు గారు, హలో డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం హలో డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 0406 ఆహా 0406 ఓకే 1986 0406 1986. ఓకే ఓకే అండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నేను ఎంటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నానండి. ఓకే అయితే ఇప్పుడు నాకు గవర్నమెంట్ జాబ్ కి ట్రై చేస్తున్నాను. యాజ్ వెల్ as సేమ్ ప్రాజెక్ట్ క్లియర్ అయిపోద్దా, దాంతో పాటు నేను ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నాను. నా అది జాతకం అలా చూడండి. రాజు, వాళ్ళు లక్కీ డే అనుకోవాలి. అడిగిన అన్నిటికీ ఎస్ అని వేసేసుకో. క్వశ్చన్స్ పేపర్ మీరు రాసుకో. అన్ని నేను చెప్పినట్టు ఎస్ అని రాసేసుకో. అన్నీ జరిగిపోతాయి. ఎందుకంటే ఎంటెక్ అన్నది పీజీ క్వాలిఫికేషన్. ఇందాక ఒక శ్రోతకు చెప్పాం, ఇక్కడ నెంబర్ 7 వచ్చి పీజీ క్వాలిఫికేషన్ దాంట్లో ఉంది. అలాగే ఫారెన్ వెళ్తానంటే నీ న్యూమరాలజీ పాస్పోర్ట్ నెంబర్ 7 దాంట్లో ఉంది. రాహు అక్కడ ఉన్నాడు కాబట్టి ఫారెన్ వెళ్ళటం, జాబ్ చేయటం కూడా ఉంటుంది. అంటే ఫారెన్ అంటే ఊరికి వెళ్ళి రావటం కాదు, ఫారెన్లో సెటిల్మెంట్ కూడా ఉంది. కాబట్టి ఈ సంవత్సరం గట్టిగా ప్రయత్నిస్తే మ్యాక్సిమం బై 2013 ఎండుకల్లా ఫారెన్ వెళ్తాం. ఓకే సార్, మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. అంకెలతో అదృష్టంలో షార్ట్ బ్రేక్.